నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఇల్లంటూ ఆశ పెట్టారు, నిర్మాణాలంటూ తెగ హడావిడి చేశారు. ఇక సగంలో నిర్మాణాలు ఆపేస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వాపోతున్నారు. నెలలు గడుస్తున్నా పనులు మాత్రం పూర్తిగా మొదలు కావడం లేదు. ఎవరికి చెప్పుకుందామన్నా ఆ పరిసరాల్లో ఎవరూ కనిపించరు. ఇది సిరిసిల్ల జిల్లా డబుల్ బెడ్రూమ్ బాధితుల ఆవేదన, ఆర్తనాదం. ముస్తాబాద్ మండలం అవనూరు గ్రామంలో ఇళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు. త్వరగా డబ్బులు వస్తాయనే ఆశతో ప్రైవేట్ ఫైనాన్స్లో హౌసింగ్ మార్టిగేజ్ లోన్లు తీసుకుని ఇళ్లు మొదలుపెట్టారు. ఎంతకు పూర్తి కాకపోవడంతో పేద మధ్యతరగతి కుటుంబాలు లోన్లకు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు. నెలంతా కష్టపడిన కష్టం మొత్తం వడ్డీకే పోతుందని వాపోతున్నారు. ఇళ్ల పరిస్థితిపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రతి మనిషికి కూడు గూడు గుడ్డ ఇవి అత్యవసరాలు. ఇక నిలువ నీళ్ళ లేని వారికి ప్రభుత్వాలు ఇక అది ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, లేదు గతంలో డబుల్ బెడ్రూమ్ రూపంలో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. గత ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బెడ్రూమ్లో ఇంతవరకు మాకు డబ్బులు రాలేదు. ఇక మేమైతే బయట అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులకు ఇప్పుడు మిత్తులు కట్టుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం కనబడుతుంది అనేది కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆవునూరు గ్రామంలో దాదాపు 50 మందికి పైగా 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి ఆదుకుంటుందన్న చెప్పిన నేపథ్యంలో ఆ 50 ఇళ్లకు, ఆ 50 కుటుంబాలకు సంబంధించి వారి ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. నిజంగా వారి ఆవేదన ఏంటి, నిజంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, గత ప్రభుత్వం యొక్క బిల్లులు ఎందుకు రిలీజ్ కాలేదు, అసలు ఎవరిది పాపం అన్నీ తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం రండి. మరొక బాధితుడు ఉన్నాడు, బాధితుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి అయితే పూర్తిగా మీకు అన్ని అవగాహన ఉన్నట్టుంది. దీనికి సంబంధించి అప్పుడు గత ప్రభుత్వం మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పింది. డబుల్ బెడ్రూమ్కు బదులుగా డబ్బులు ఇచ్చిందా, లేకపోతే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి కాంట్రాక్టర్ మీకు ఏం చెప్పాడు, అసలు జరిగిన పరిణామాలు ఏంది అని అంటే మీరు ఏం చెప్తారు ఫైనల్గా? అయితే ఇంతకుముందు మాకు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోమని కాంట్రాక్టర్కి ఇచ్చారు. కాంట్రాక్టర్ గారు ఏం చేసారు అంటే జాగా లేక అప్పుడు మీరు మీరే కట్టుకోర్రి, మీకు ఆ డబ్బులు ఏదో మేమే ఇస్తాం, మీకు 5 లక్షలు విడతల వారీగా ఎట్లా వర్క్ నడుస్తుంటే అట్లా ఇస్తామని చెప్పారు. సరే అది వచ్చింది కదా అని ఆశపడి మేమేం చేసినామంటే ప్రైవేట్ లోన్లు, మన హౌసింగ్ లోన్ ఉంటుంది కదా, ప్రైవేట్ కంపెనీలో బ్యాంకుకి వెళ్ళి హౌసింగ్ లోన్ తెచ్చుకొని ఇల్లు పూర్తి చేసుకున్నాం. అంటే బేస్మెంట్ వరకు వచ్చేసరికి ఒక బిల్ ఇస్తా అన్నారు. సరే అని చెప్పి బేస్మెంట్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ చేసిన తర్వాత సారు ఏఈ గారు వచ్చి ఒకటి బిల్లు చేసి ఒక బిల్ ఇచ్చి మళ్ళీ పూర్తి ఇంకా స్లాబ్ వరకు వచ్చింది. ఆ స్లాబ్ వరకు వచ్చిన సార్ ఏఈ గారు అది స్లాబ్ వరకు వచ్చింది, ఇది చేసుకోరు సార్ అంటే సరే వస్తాం చేసుకుంటాం అని చెప్పారు. చేసుకున్న తర్వాత అంత లోపలనే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ బిల్లులు ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడన్నా మేము కలెక్టర్ దగ్గరికి పోయి పెట్టుకుందాం దరఖాస్తు అని చెప్పి పోయి కలెక్టర్ దగ్గరికి పోయినాం. కలెక్టర్ దగ్గరికి పోయిన తర్వాత కలెక్టర్ గారి దగ్గర పోతే అక్కడ మన మండలి వాళ్ళు ఏమంటారు ఆయన దగ్గరికి పో అని చెప్పారు. ఆడిపోయిన తర్వాత ఫస్ట్ సర్వే అయినప్పుడు జర మంచిగా రెస్పాండ్ అయ్యాం. మొన్నటి సర్వే అయిన తర్వాత నువ్వు గీడికి ఎందుకు వచ్చినావు, మీకు కాంట్రాక్టర్ ఇస్తారు కదా డబ్బులు, కాంట్రాక్టర్ దగ్గరికి పోవాలి కదా మీరు అని చెప్పి కొంచెం వేరే మాట్లాడాడు. మరి మీరు చేస్తేనే కదా సార్, మీరు ఫైల్ ఏదే కానీ ఇప్పుడు బిల్లు కానీ ఏదైనా రావాలంటే మీరు చేస్తేనే అక్కడికి పోతాయి, కాంట్రాక్టర్ డబ్బులు వస్తాయి కదా, మీరే చేయాలి కదా అని అంటే లేదు అది కాంట్రాక్టర్ని అడుగురు మీరు అని చెప్పారు. ఇక్కడ ఏదో పని అయితే లేదని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇది ఆఫీస్ దగ్గరికి వచ్చినాం. ఆడి ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆడికి పోయేసరికి వాళ్ళు ఆ సార్ లేరు. ఆ మేడం అన్నది అదే మీ పని చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు కొంచెం చెప్పారు. ప్లీజ్ దయచేసి ఇప్పటికని ఉన్న ఈ ప్రభుత్వం అయినా కానీ మేము ఏదో ఇల్లు ఆశగా వచ్చింది, ఈ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి మేము ఆశ కొద్దీ మేము ప్రైవేట్ లోన్ బ్యాంకులో లోన్ తీసుకొచ్చి పెట్టుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. ఈ వచ్చే ఈ డబ్బులు కూడా మాకు మిత్తికి కూడా సరిపోదు సార్. ఈ ఇల్లు రాకుండా కానీ మేము అప్లపాలు కాకపోతాం. ఇప్పుడు ఉన్న ఇల్లు అమ్ముకునే స్థితికి వచ్చింది మాకు. ఇటు కట్టలేకపోతున్నాం, ఇటు కక్కలేక మింగలేక అన్నట్టు మాకున్న 120 గజాల జాగా కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. ప్లీజ్ దయచేసి ఈ ప్రభుత్వం అన్న మాకు ఎంతవరకు అయితే పెండింగ్ ఉన్న బిల్లులు ఉన్నాయో ఆ పూర్తి ఇవ్వాలని నా యొక్క విన్నపం. కాదు, మీరు అధికారుల దగ్గరికి వెళ్తే ఏం చెప్పారు? ఒకసారి ఏమన్నాడంటే కాంట్రాక్టర్ ఆయన దగ్గరికి పోయి అడుక్కోర్రి, మా దగ్గరికి వచ్చేది ఏం లేదు అని చెప్పి అన్నారు. ఆయన దగ్గరికి ఎట్లా పోతాం సార్ మేము,
మీరు అది ఎంతవరకు అయితే అయింది మాకు పని అనేది మీరు అది రాసిస్తేనే కదా వాళ్ళకు డబ్బులు పోయేది. ఆ డబ్బులు వస్తే మీరు రాసిస్తేనే ఆ డబ్బులు వస్తే మాకు ఇస్తారు కదా అని చెప్పినారంటే, లేదు మీరు ఆడికి వెళ్ళాలి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి ఒకసారి అన్నాడు ఆ సార్ కూడా. ఇక మళ్ళీ ఆ సార్ దగ్గరికి వెళ్తే ఈఓటీ అనేది ఓపెన్ చేయాలి, అప్పుడు ఈఓటీ వస్తే మేము దాన్ని ఓపెన్ చేస్తామని చెప్పి ఇక్కడ ఏఈ గారు అన్నారు. ఇక్కడ ఈ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఈఓటీ వచ్చిన తర్వాతనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి అన్నారు. అంటే ఈఓటీ కలెక్టర్ గారు కదా జారీ చేయాల్సింది. ఎప్పుడైనా వెళ్ళారా కలెక్టర్ గారి దగ్గర? 2 సార్లు వెళ్ళినాం మేము, 2 సార్లు వెళ్ళినాము. ఒకసారి పోతేనేమో కొంచెం బాగానే మాట్లాడిర్రు ఇంతకుముందు ఉన్న కలెక్టర్. ఈ కలెక్టర్ వచ్చిన తర్వాతనే దాదాపుగా ఆ సార్ దగ్గరకో ఈ సార్ దగ్గరకో అని చెప్పి నిర్లక్ష్యంగా జర మాట్లాడడం జరిగింది ఆయనతోటి. ఏది మన ఏఈ గారా మండలిలో ఉంటాడు కదా ఆయన, నువ్వు కాంట్రాక్టర్ని అడగాలని చెప్పి ఆయన అనేసరికి మాకు బాధ అనిపించి మేము సైడ్ వెళ్ళొచ్చినాం. ఇక విషయం కాకుంటే ఒకటి ఏంటంటే మా బిల్లులు మాత్రం మాకు ఈ ప్రభుత్వం దయచేసి మా బిల్లులు మాకు ఇప్పియాలని, పెండింగ్ బిల్లులు ఎంత ఉంటే అంతా ఇప్పియాలని మాకు కోరిక, విజ్ఞప్తి. అంటే ఏం చెప్తారు ఇప్పుడు ప్రజెంట్గా కలెక్టర్ గారికి అయితేనేమి ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితేనేమి? ఎందుకంటే ఇప్పటికే అప్పులు తీసుకొచ్చి మీరు ఇల్లు నిర్మించుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతుందా? ఆ 2 సంవత్సరాల నుంచి మిత్రులు కట్టుకుంటున్న పరిస్థితి ఎట్లా ఏం చెప్తారు అసలు? ఇక ముందైనా కానీ వాళ్ళు ఎవరికే కానీ పెండింగ్ బిల్లులు కానీ ఏ పని చేసినా కానీ డైరెక్ట్ లబ్ధిదారికే వచ్చేలాగా చేయాలి. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్కు వీళ్ళకు వాళ్ళకు పెట్టకుండా డైరెక్ట్ లబ్ధిదారికే వచ్చిన బిల్లులు వెంటనే శాంక్షన్ చేస్తే బెటర్ అని ఆలోచన. అంటే కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తే కాంట్రాక్టర్ ఏం చెప్పాడు మీకు? ఈ కాంట్రాక్టర్ ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు, అది ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు, ఆయన ముఖం తెలియదు, ఊరు తెలియదు, ఏది తెలియదు. ఒకసారి వచ్చిండు ఒక బిల్లు పడంగానే వచ్చిండు, సార్ మీకు బిల్లులు వచ్చినాయి మీకు ఇస్తున్నా అని చెప్పి ఏ ఆఫీస్కి అక్కడికి రమ్మంటే అడిగి పోయినాము, తీసుకున్నాం. ఆ చెక్కులు ఇచ్చిండు, డబ్బులు తీసుకుని వచ్చినాం. ఇక మళ్ళీ తర్వాత ఆ కాంట్రాక్టర్ కనవాలి ఎవరు కనవాలి. ఇక అంతట్లో మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ మేము పోతే ఈసారి కూడా మీకు ఈఓటీ ఒకవేళ ఓపెన్ చేద్దాం అనేసరికి మళ్ళీ ఎలక్షన్ కూడా అంటారు. ఇది ఇంకేం రోజులు చేస్తారు అది కూడా అర్థమవుతుంది. మాకు ఉన్న ఇల్లును ఆ జాగాను ఉన్నది మొత్తం అమ్ముకోవాల్సి వచ్చే లెక్కలో కనబడుతుంది. బ్యాంకర్స్ ఏమంటారు మరి? బ్యాంకర్స్ వచ్చి నీకు ఒక నెల తప్పినా కానీ నీకు డబల్ ఏది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇంకా నీకు ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది అది అని చెప్పి వాళ్ళు వేధింపులు వాళ్ళే ఉన్నాయి. మళ్ళీ మేమేమో నాకు ఇంతకుముందే నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి దాదాపుగా నాకు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. నేను కూలి చేసుకొని బతికెట్టండి. పొట్ట మొత్తం నాకు 2 జబ్బలు ఇరిగినాయి. ఈ పొట్ట వలిగింది, స్టిచెస్ పడ్డాయి, 32 కుట్లు పడ్డాయి. పొట్ట మొత్తం వలిపోయింది, యూరిన్ బ్లాడర్ పోయింది, లివర్ డ్యామేజ్ ఉంది, పక్క బొక్కలు స్క్రాచ్ ఉన్నాయి, 2 జబ్బలు. కాల్సి ఉంటే మీకు ఏదైనా ఇవ్వమంటే ఇస్తా. ఏదో నా మీద ఊరోళ్ళు సానుభూతి చూపించి నాకు డబుల్ బెడ్రూమ్ దాంట్లో శాంక్షన్ చేయించారు. అదే ఆశ కొద్దిగా ఊరోళ్ళని చూసుకొని నేను వాళ్ళ ఊరోళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు నాకు చాలా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తారు కాబట్టి అరే నువ్వు కట్టుకోరా బిడ్డ, నువ్వు చాలా గరీబ్ కానీ రాదు ఇది అని చెప్పి ఇచ్చారు. లోను ఆశ కోసమని నేను కట్టుకున్నది. ఇప్పుడు నేను కష్టపడితే కానీ నాకు పూట గడవదు మా పరిస్థితి. మా మీద కొంచెం దయ చూపించి ఉన్న పెండింగ్ బిల్లులు వేస్తారని మా విజ్ఞప్తి. కలెక్టర్ గారికి కూడా చేతులెత్తి జోడించి చెప్తున్నా, మా బిల్లులు మాత్రం ఖచ్చితంగా మాకు వేయండి. హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళతోటి బాగా ఇబ్బందులు అవుతున్నాయి, అప్పులో బాధ అయిపోతుంది, ఏం చేయాలో మాకు అర్థమైతలేదు. ప్లీజ్ దయచేసి మాత్రం మా పెండింగ్ బిల్లులు మాత్రం మాకు ఇవ్వండి కలెక్టర్ గారు. మీ దయచేసి 2 చేతుల జోడించి మీకు వేడుకుంటున్నా, ప్లీజ్ దయచేసి మా పెండింగ్ బిల్లులు మీరు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చూడకుర్రి. గరీబోళ్ళం మేము, ఏ ప్రభుత్వం వచ్చినా అత్తది గరీబోడే నష్టపోతాడు. ఇప్పుడు బీఆర్ఎస్ రాని, టీఆర్ఎస్ రాని, కాంగ్రెస్ రాని, బీజేపీ రాని, ఏ ప్రభుత్వాన రాని మధ్యలో నలిగిపోయేది మాత్రం సామాన్య జనాలే, సామాన్య ప్రజలే. మా పక్షాన మీరు ఆలోచించుర్రి. మీరు నాయకుల పక్షాన్నో ఎవరి మీన్నో కోపాలు పెట్టుకొని తాపాలు పెట్టుకొని మాత్రం మమ్మల్ని వేధించుకోకూర్రి, మమ్మల్ని బాధ పెట్టుకోకూర్రి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోరు కలెక్టర్ గారు. మా ఉసురు మీకు తలగద్దు అనుకుంటే మీరు వెంటనే మా బిల్లులు మాకు శాంక్షన్ చేయరు. మీరు కాకుంటే కేటీఆర్ మీద కోపం ఉండో లేకుంటే ఇటు మహేందర్ అన్న మీద ఎవరి మీన్నో కోపాలు పెట్టుకొని మాత్రం మమ్మల్ని మాత్రం బాధ పెట్టుకోకూర్రి. దయచేసి మా బిల్లులు మాకు శాంక్షన్ చేయరు. మొత్తానికి ఇది చెప్తా ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే గత ప్రభుత్వ పాపమా ఇదేది అవన్నీ పక్కన పెట్టండి, ఇప్పుడున్న అధికారులకు మాత్రం ఒక పెద్ద ఎత్తున విన్నవించుకుంటున్నారు, మా ఆవేదన అర్థం చేసుకోండి కూడా చెప్తా ఉన్నారు బాధితులు. మొత్తానికైతే అధికారులు ఇప్పటికైనా స్పందించి పెండింగ్ ఉన్న బిల్లులకు సంబంధించి వారిని ఆ పెండింగ్ బిల్లులను క్లియర్ చేసి వారిని ఆదుకునే దిశగా అడుగులు వేయాలనేది కూడా మనం కోరుకుందాం. మరికొంతమంది బాధితులు ఉన్నారు. అసలు వారి బాధ ఏంటి,
నిజంగా వారు తీసుకున్న అప్పులకు సంబంధించి వడ్డీలు ఎట్లా కడుతున్నారు, అసలు వారి యొక్క పూర్తి స్థితిగతులపైన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అమ్మ, ఏం జరిగింది అసలు? అప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నది గవర్నమెంట్ చెప్పింది, ఏం జరిగింది? డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మీరు మొదలు పెట్టారు, మేము బిల్లులు ఇస్తామని చెప్పిండ్రు. ఇస్తారు కదా అని మేము మొదలు పెట్టినాం సార్. మొదలు పెట్టినాక కట్టినాక అప్పులు తీసుకుంటే తెచ్చి పెట్టినాం. ఒక బిల్లు ఇచ్చిండ్రు ఎలక్షన్లకు ముందు. ఇప్పుడు ఇప్పటి వరకు ఒక బిల్లు లేదు, ఏం లేదు. మేము అప్పులు తెచ్చి మేము కట్టుకున్నాం. నాకేమో 4 అమ్మాయిలు సార్. మా అప్పులు కట్టలేక మా ఆయన సౌదీ పోయిండు. ఎంత ఇస్తా అన్నది గవర్నమెంట్? అప్పుడు 5 లక్షలు ఇస్తా అన్నది సార్. ఒక బిల్లు వచ్చింది, ఇంకా 4 బిల్లులు రాలే. మరి ప్రభుత్వం మారింది, ఎప్పుడైనా వెళ్ళిరా కలెక్టర్ని కలవడమో లేకపోతే పైన ఉన్న అధికారులను కలవడమో, ఎందుకు వస్తలేదని అడిగిరా? అడిగినాం సార్. అడిగితే మీకు అప్పుడు అక్కడ ఆ లిస్టులో పేరు వచ్చింది కదా, వస్తే అవే బిల్లులు వస్తాయమ్మా అన్నారు. మరి ఇంట్లో ఎక్కియలేరు, ఆ బిల్లులన్నీ ఇవ్వలేదు సార్ మాకు. అప్పుడు ఎవరు ఇస్తా అన్నారు మీకు డబ్బులు? కేసీఆర్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక బిల్లు ఇచ్చిండు. ఆ 2 లక్షలు వచ్చినాయి. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక అడిగితే అంటారు, మీకు పాత బిల్లు ఒక బిల్లు వచ్చింది కదమ్మా, మీకు రన్నింగ్ లో ఉంది, ఇస్తాం తీయని మా ఊరు పెద్ద మనుషులు అన్నారు. అంటే సరే వస్తుంది కావచ్చు అనుకున్నాం. ఇప్పుడు ఇంట్లో ఎక్కలేదు, ఆ బిల్లులు రావట్లేదు. మాకేమో అప్పులు బాగా అయినాయి. మిత్తులకు కూడా సరిపోతుంది మేము చేసిన కష్టం. మిత్తి కట్టుడు, మా పిల్లలు చదువుకున్నాడు, మా పెళ్ళిళ్ళు చేసుడు, చదువుడు, ఇవన్నీ మాకు మస్తు ఇబ్బంది అవుతుంది సార్. మరి గవర్నమెంట్ ఇప్పుడన్నా ఆదుకుంటుందా లేదా? ఇప్పుడైనా జర ఎట్లయినా చేసి మాకు వచ్చేటట్టు చేయండి సార్. మీరు చెప్పండి. మేము కూడా డబుల్ బెడ్రూమ్ వస్తాయని చెప్పేసి మొదలు పెట్టుకున్నాం. కానీ ఇంతవరకు బిల్లు లేదు, ఏం లేదు. ఒక బిల్లు వచ్చింది అంతే. మళ్ళీ ఇప్పటి వరకు అయితే బిల్లు రాలేదు. ఫైనాన్స్లో అప్పు తీసుకొచ్చుకొని మా ఆయన ఇల్లు మొదలు పెట్టిండు. 6 లక్షలు తీసుకున్నాం. ఇది అదేనా? అదే 6 లక్షలు. నెలకి ఎంత కడతారు? నెలకు 15,000. నెలకు 15,000. 15,000 అంటే ఏం చేస్తారమ్మా మీరు? నేనైతే బిల్లు చేస్తా. మా ఆయననైతే కూలి పని చేస్తాడు. కానీ ఈ బిల్లు ఇది అప్పులు కట్టలేక మా ఆయన మొన్ననే ఫారెన్ వేయండు. ఇప్పుడు ఇక ఫారెన్ పోయినా అక్కడ కూడా కొంచెం కొంచెం పనులే ఉన్నాయి, అంతంత మాత్రంగానే ఉన్నది. ఇప్పుడన్నా మరి ఈ ప్రభుత్వం అన్న మరి బిల్లులు వచ్చేటట్టు చేస్తాయా మరి ఏమో తెలియదు. ఇప్పటివరకు అయితే వస్తాయి అని అనుకుంటా అంటారు, వస్తలేవు మరి. అప్పుడేమో కేటీఆర్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడేమో ఇది ఉంది, రన్నింగ్ లో ఉన్నది మీ పేరు కూడా వస్తాయి అని అంటారు. కానీ ఇప్పటి వరకు అయితే ఆ బిల్లులు వస్తలేవు, ఏం లేవు. ఎన్ని సంవత్సరాల నుంచి కడుతురు మీరు ఈ వడ్డీ? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కడుతున్నాం. ఇంట్లో ఇక పిల్లలని చదువుకుంటా, ఈ అప్పులు తెచ్చుకుంటే ఇవి కట్టుకుంటే వేసుకుంటే మాకు కూడా కొంచెం ఇక మిత్రులకి సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి కడుతురు అని అంటే మిత్తే 15,000 అని అంటే అమ్మ మీకు ఇప్పుడు 3-4 లక్షలు కడుతున్నట్టే కదా? అట్లున్నాయి సార్ పరిస్థితి మాది. అందుకే మా ఆయన బాధ భరించలేకనే ఫారెన్ వేయండు. ఫారెన్ పోయినా కానీ అక్కడన్నా పని ఉందా అంటే కొంచెం కొంచెం పని. ఇక అప్పట్లేక లేదు కదా. ఇక ఇప్పుడు అందరు వేసరికి అక్కడ కూడా అట్లనే ఉంటుంది. ఇక ఏం చెప్తా అనుకుంటారు ప్రభుత్వానికి లేకపోతే అధికారులకు? ఏం చెప్పాలి? ఇక మాకు వచ్చేటట్టు బిల్లు వేస్తే ఏం కాదు. కట్టుకున్న దానికన్నా ఇప్పుడు ఇల్లు మందమన్నా మాకు పైసలు ఇప్పించినా కానీ కొంచెం కొంచెం మాకు కూడా ఉంటుంది కదా. ఇక మొత్తమే వాళ్ళు ఇయ్యరు. 5 లక్షలు ఇస్తా అన్నప్పుడు 5 లక్షలు ఇచ్చినా కానీ మాకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా అని అనుకుంటున్నాం మేము. అంటే అప్పుడు ప్రభుత్వము ఇల్లు కట్టించి ఇచ్చే పరిస్థితి కదా, మరి మీకు 5 లక్షలు ఇస్తాను ఎవరు చెప్పారు? కేటీఆర్ చెప్పిండు. కేటీఆర్ చెప్తేనే అందరం డబుల్ బెడ్రూమ్ అని అనేసరికి అందరం కట్టుకుంటామని మొదలు పెట్టుకున్నాం. ఇక మధ్యలో వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఒక బిల్లు వచ్చింది 80,000 అంతే. ఇక మళ్ళీ రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఇక వస్తాయి ఆ ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వం వేరు అన్నట్టు అంటారు. వస్తాయి మీ బిల్లు అయితే రన్నింగ్ ఉంది కదమ్మా, ఎందుకు పడుతున్నారు అనుకుంటా అంటే కలెక్టర్ ఆఫీస్కి కూడా వచ్చినాం. సరతి అని అంటారు. ఇక వస్తలేదు. ఇక ఇది మొత్తానికైతే ప్రభుత్వం మారడమే మాకు చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి, లేదని అంటే అధికారులు మమ్మల్ని పట్టించుకోకపోవడమా అనేది కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా అధికారులు చొరవ చూపాలనేది కూడా ఐన్యూస్ కోరుకుంటుంది. అప్పటి ప్రభుత్వం ఆర్థిక భరోసాని ఇస్తామన్న నేపథ్యంలో వారు ప్రైవేట్ ఫైనాన్స్లో బ్యాంకులలో పూర్తిగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్న నేపథ్యం. ఒకసారి వాళ్ళ ఇంటిని చూసే ప్రయత్నం చేద్దాం. ఇంటి పరిస్థితి ఎట్లా ఉంది, ఆమె ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అడిగి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. రండి అమ్మ, చెప్పండి ఏంటి అసలు ఇంద్రం అప్పుడు డబుల్ బెడ్రూమ్ రూపంలో మీకు ఎంతవరకు సాయం చేస్తుందని చెప్పింది గవర్నమెంట్? 5 లక్షలు. 5 లక్షలు కానీ డబుల్ బెడ్రూమ్ మీకు పేరు వచ్చింది కట్టుకుందా అని అన్నారు. ఇక మేము 2 అన్నదమ్ముల పొత్తుల ధరలు కట్టుకొని మేము మొదలు పెట్టుకున్నాం. రూపాయి సుధ రాలేవు. ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడుస్తున్నాయి. రూపాయి సుధ రాలేవు. ఫైనాన్స్లో 3.5 లక్షలు తెచ్చుకొని నెలకు 8,000 కట్టుడు అవుతుంది సార్.
గోస గోస అవుతుంది ఆయన అడ్డ మీదకే పనికోతాడు. నేనేం పని చెయ్య, నాకు నడుమ నొప్పి ఉంది, మరి గోస అవుతుంది, మాకు జర పైసలు వచ్చేటట్టు చేయరు, జర దండం పెడితే దయచేసి మాకు పైసలు వచ్చేటట్టు చేయరు. మాకేం లేదు, పొలం లేదు, ఏది లేదు. అంటే ప్రైవేట్ బ్యాంక్ నుంచి తీసుకున్నారు కదా అప్పు అనేది, అంటే అవి వస్తాయని తెచ్చుకున్నారా లేకపోతే ఎట్లా? ఇక ఎల్లక తెచ్చుకున్నాము, ఇది సగం కట్టి ఆపరాదు కదా, ఇక మొత్తం కిరాయికున్నాం సంవత్సరం. 5 లక్షలు ఎట్లా ఇస్తా అన్నారు? ఒకవేళ స్లాబ్ పోస్తేనే 5 లక్షలు ఇస్తా అన్నారా ఎట్లా? ఏది చెప్పలేదు, మీకు అత్తయ్య కట్టుకోండి అని అన్నారు. అత్తయ్య కట్టుకోండి అంటే మేము మొదలు పెట్టుకున్నాం, రూపాయి రాలేవు. అడిగినప్పుడు సర్పంచ్ని అడుగుతా అన్నాడు, అత్తయ్య అమ్మ అత్తయ్య నేను పంపించిన అన్నాడు. ఎంపీటీసీని అడిగితే అత్తమ్మ అత్తయ్య అని అన్నాడు, ఆయన మీకు దగ్గర అయిన అన్నట్టు. ఈ గిరిజవాణని అడిగితే అత్తయ్య చెల్లి అత్తడు తీరు అన్నాడు, ఎవిరాలే. మళ్ళీ మాకు అచ్చునో రాకపోను కానీ 2 సార్లు ఎలక్షన్లు వచ్చినాయి సార్. ఇక అటే పెయింటింగ్లో పడ్డాయి, రాలేవు. మొన్న అప్లికేషన్ ఇచ్చి వచ్చినాం, రాలేవు అని అత్తయ్య అన్నాడు. మొన్న కలెక్టర్ ఆఫీస్కి పోయినా అత్తయ్య అన్నాడు, సరే చూస్తాం పో అన్నారు. కలెక్టర్ అది ఇచ్చేచ్చినాం, దరఖాస్తు ఇచ్చేచ్చినాం. ఏమన్నారు, చూస్తాం పో అన్నారు. ఇంటికి వచ్చి చూస్తాము, చూసినాక మేము శ్రద్ధ తీసుకుంటాం పో అన్నారు. ఫోటోలు తీసుకున్నారు బయట. ఎన్ని రోజుల నుంచి అంటే మీకు మిత్తి కట్టుకుంటూ వస్తారు? మిత్తి కడుతున్నాం, అసలు కడుతున్నాం 8,000 నెలకు. దీని మీద సిటీలలో తెచ్చుకుంటే ఎట్లా అనిపిస్తుంది సార్, బాగా బాధ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది, బాగా బాధ అవుతుంది. సిటీలలో వెళ్తలేవు, ఈ దీనికి గట్టుడు తిండికి. అందుకే జర ఎట్లన్నా చేసి మాకు వచ్చేటట్టు చేయరు, జర దండం పెడతాం, మాకు పైసలు వచ్చేటట్టు చేయరు. 3 సంవత్సరాలు అవుతుంది ఇది మొదలుపెట్టి, రూపాయి రాలేవు. ఈ పెద్ద కొడుకు సుత ఇదే పనికి పోతాడు, చిన్న ఆయనే ఇప్పుడు 10 అలా అయ్యేతోనే పోతాడు పనికి. ఇది చూస్తున్నారు కదా, దాదాపు నెలకు 8,000 రూపాయల వడ్డీ డబ్బులు చెల్లిస్తున్నాము. ఇక అసలు అయితే ఇక గుట్టలాగా అంటే వడ్డీ పెరుగుతూ ఉంది, అసలు మాత్రం అట్లే ఉంటుంది. కట్టుకుంటూ వెళ్తున్నాను తప్ప మా బాధ మాత్రం తీరట్లేదు అనేది కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేద్దాం రండి. చూస్తున్నారు కదా, సగంలోనే ఆగిపోయిన ఇల్లును పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దాదాపు ఈ సగం కట్టుకోవడానికి కూడా వాళ్ళు చాలా ఫైనాన్సర్స్ దగ్గరికి వెళ్ళి, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. నిజంగా వారు ఎదుర్కొంటున్న ఇష్యూస్ ఏంటో అడుగుదాం. ఏందమ్మా అసలు జరిగింది ఏంటి? గత ప్రభుత్వానికి సంబంధించి మీకు ఎన్ని డబ్బులు ఇస్తా అన్నారు, ఏం జరిగిందంటే? 5 లక్షలు ఇస్తున్నారు సారు, 5 లక్షలు ఇస్తున్నారు. మళ్ళీ నచ్చిండు కదా, ఆయన ఉంటే మంచిగా ఉండు. పైసలు లేక ఇల్లు ఆగిపోయింది. నా కొడుకు పోకుంటే అత్తోడు సారు, మస్తు మెత్తిలు అవుతున్నాయి, బాకీలు అవుతున్నాయి. 2-3 సార్లు పోయిను, అట్టినే వచ్చిండు, ఇక్కడికే వచ్చిండు. ఏం చేయమండి, పైసలు లేవు, అప్పులో వచ్చి ఇంటికాడ కూర్చుంటారు. ఏం చేస్తారు? ఏం లేదు, నేను బీడీలు ఎత్తున్నా. మా భర్త చచ్చిపోయి 25 ఏళ్ళు అవుతుంది, మా భర్త లేడు. నేను నా కొడుకులను చూసుకుంటేనే బతుకుతున్నా, బీడీలు చేసుకుంటూ ఉంటున్నా. ఏమన్నా కరువు పనికి, ఇప్పుడు కరువు పనికి వచ్చింది సారు. అది పోకుండా 5-6 లక్షలు అప్పయింది సారు. ఇట్లనే అప్పులు అవుతున్నాయి. పోతాడు వస్తాడు, ఏజెంట్ వాళ్ళు మంచిగా దొరుకుతలేరు, అప్పులో వచ్చి అడిగేది అడుగుతారు. ఎన్నిసార్లు వచ్చినాయి పైసలు? మాకు 1,60,000 వచ్చినాయి సారు, అంతే వచ్చినాయి. మళ్ళీ అత్తయ్య అన్న రానేలేవు సారు. ఇప్పుడు 15 లక్షలు అయినాయి సారు. ఇంటికి వచ్చి అడిగేది అడుగుతారు, ఇచ్చిన వాళ్ళు ఆగుతారా సారు? ఎంత కడుతున్నావు? మిత్తి ఎంత కడుతున్నావు? మిత్తి ఇప్పుడు మేము 10 లక్షలు తెచ్చుకున్నాం. 6 నెలలకు ఒకసారి కట్టినాము, ఇంక ఇంతవరకు కట్టలే. 10,000 కట్టమన్నారు నెలకు. అవి అయినా కట్టుడే లేదు సారు. అట్లా ఇంటికి వచ్చి బ్యాంక్ కూడా వచ్చిండు, బ్యాంక్ అయినా వస్తే లేవు సార్, నా కొడుకు మళ్ళీ వచ్చిందని చెప్పిన. సరే సార్ అంటే సరే తీయమ్మ అని అన్నాడు, ఇంకా కట్టలే. నువ్వు చెప్పు, ఏంటి నీ పరిస్థితి ఏంది? ఇల్లు కట్టమన్నా సారు, కడితే ఒక్క పైసలు ఇప్పిత్తా అని గుండె నరసాను, జక్కులు నరసాను, బాను ఇప్పిస్తాను ఇప్పలేదు. ఒక్క పైసలు అప్పు తెచ్చి కట్టిన 5 లక్షలు పెట్టి, ఇంతవరకు ఒక్క పైసలు రాలేదు. అందరికి వచ్చి మాకు రాలేదు. మా పరిస్థితి బాగాలేదు, చెప్తే బాగా ఇదే ఇస్తా అన్నారు. సరే, ఆ ముగ్గురు ఇప్పిస్తా అన్నారు కావచ్చు, కానీ ఎవరు ఇస్తా అన్నారు? వీళ్ళ ముగ్గురు గుండె నరసే కప్పుడే 2 నెలల కింద 7 కింద పెట్టినాం, కప్పుడే పెట్టినాం. కేటీఆర్ నుంచి డబుల్ బెడ్రూమ్ కింద కాగితం పెట్టినాం, 10 కాగితం పెట్టినాం. తీసుకున్న వల్ల 2 దోశలు తీసుకున్నారు, ఒక్క పైసలు రాలేదు సార్. పరిస్థితికి ఇట్లున్నది. ఏం చేస్తావు నువ్వు? షాప్ చిన్నది కాదు, షాపు చిన్న దుకాణం, పెద్దగా లేదు. అంత అమౌంట్ ఏం బయట ఏం లేదు, ఇదే పొజిషన్. అప్పు తెచ్చి కట్టిన 5 లక్షలు 6 లక్షలు 15 లక్షలు. ఏం కావాలంటున్నావు? క్యాష్ రాలేదు సాము, క్యాష్
పైసలు రాలేదు, ఒక్క పైసలు రాలేదు. అమౌంట్ ఒక్క పైసలు రాలేదు. ఇప్పిస్తా ఇంత ఒక్క పైసలు రాలేదు. కొంతమందికి వచ్చిన పైసలు రాలేదు. పరిస్థితి ఏం అడుగుకున్నా. గుండన్న నీ పేరు వచ్చిన కూడా ఒక్క పైసలు రాలేదు. ఇప్పిస్తానో ఇప్పలేదు. ఒక్కొక్కరి ఒక్కొక్క స్టోరీ, అంటే వాళ్ళ దీనగాథనే అనవచ్చు. వారి కుటుంబాలకు సంబంధించి ప్రధానంగా చిన్న చిన్న వ్యాపారం చేస్తాం. ఆ వ్యాపారానికి సంబంధించి కూడా 5 లక్షల రూపాయలు గత ప్రభుత్వం ఇస్తా అన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అదేవిధంగా ఎవరి దగ్గరికి కాళ్ళు అరిగేలాగా అందరి దగ్గర తిరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మాకు ఒక్క రూపాయి కూడా చెందలేదనేది కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. ఇది మొత్తానికి ఈరోజు గ్రౌండ్ రియాలిటీ. అధికారుల నిర్లక్ష్యమే ఇక్కడ కనబడతా ఉంది. అధికారులు స్పందించాలి ఖచ్చితంగా. స్థానికంగా ఉన్న కలెక్టర్ అదేవిధంగా అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కార దిశగా చొరవ చూపాలనేది కూడా మనం కోరుకుందాం. దాంతోపాటు ప్రధానంగా ఒకవేళ ఈ పెండింగ్ బిల్లులను ఖచ్చితంగా రిలీజ్ చేయకపోతే మాత్రం ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో మరింత తాత్సారం జరిగే పరిస్థితి ఉంటుందనేది కూడా మనం చెప్పొచ్చు. మొత్తానికైతే ఇది ఈరోజు గ్రౌండ్ రియాలిటీ. మరొక గ్రౌండ్ రియాలిటీతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, సిరిసిల్ల నుండి.